ఎన్నికల ప్రచారంలో భాగంగా 45, 38, 37 డివిజన్లు పోలీస్ క్వార్టర్స్, సమతానగర్, సుజాతనగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన బాలినేనికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, అధ్యక్షులు ఘన స్వాగతం పలికారు. పోలీస్ క్వార్టర్స్ నుంచి మొదలైన రోడ్డు షో కర్నూలు రోడ్డు మీదుగా సమతానగర్ వరకు సాగింది. సమతానగర్లోనే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బాలినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి డివిజన్లో మహిళలు హారతులు ఇస్తూ పూల వర్షం కురిపించారు. మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలి, మీరు గెలవాలి అంటూ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు మళ్ళీ ఇళ్ల వద్దకే రావాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలని ఓటర్లకు బాలినేని పిలుపునిచ్చారు. ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. బాలినేని ఎన్నికల రోడ్డు షోతో వైసీపీలో సరికొత్త జోష్ నెలకొంది. కార్యక్రమంలో 45వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపోస కుమారి, వెంకటేశ్వరరెడ్డి, డివిజన్ అధ్యక్షులు రవీంద్రారెడ్డి, కోఆప్షన్ మెంబర్ ఒజ్జు శేషయ్య, 38వ డివిజన్ అధ్యక్షులు ఆకుల మోహన్ రావు, పాలడుగు శ్రీనివాసరావు, రాయిని రాజశేఖర్, దొంతల కిషోర్, నీసీజా రాణి, జాలయ్య, సచివాలయ కన్వీనర్లు నరసింహారావు, వీరాంజనేయులు, నరసింహులు, బాంబుల సాయి, 37వ డివిజన్ అధ్యక్షులు గులుపాటి వెంకారెడ్డి, నగర అధ్యక్షులు కటారి శంకర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు, వైసీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పెద్దగా చేస్తారు. మిమ్మల్ని అందరినీ కూడా దగ్గరికి వచ్చారు. మహిళలందరూ ప్రచారంలో ముందు రావాలి. మే 11 అసెంబ్లీ ఎలక్షన్లో